డైలీ కరెంట్ అఫైర్స్. వెల్కమ్ టు ది ఇన్నోవేటివ్ థింకర్స్ ఛానల్. స్వాగతం. ఇవాళ మనం కొన్ని డైలీ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. మెయిన్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ నేను నోట్ చేయడం జరిగింది. అందరికీ ఉపయోగపడేటువంటి కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ అందరికీ ఉపయోగపడేటువంటి ఇవన్నీ కూడా నేను నోట్ చేయడం జరిగింది. ఒకసారి చూద్దాం, త్వరగా చూద్దాం. విశాఖపట్నం కేజీహెచ్లో సిక్సెల్స్ జన్యు పరీక్షల కేంద్రం. హెడ్లైన్: 2047 నాటికి సికిల్ సెల్ ఎనీమియా వ్యాధికి నిర్మూలించాలనే కేంద్ర ప్రభుత్వం లక్ష్యంలో భాగంగా ఈ వ్యాధితో బాధపడుతున్న గిరిజనుల కోసం విశాఖపట్నంలో కేజీహెచ్లో 1 కోటి రూపాయలతో సెంటర్ ఆఫ్ క్యాప్స్ కేంద్రం ఏర్పాటు చేయడం ఆమోదం తెలిపింది. 28వ జాతీయ గవర్నెన్స్ సమావేశం చేసిందన్నమాట. 28వ జాతీయ గవర్నెన్స్ సమావేశం ఎప్పుడు జరిగింది అంటే సెప్టెంబర్ 22, 23, 2025 వరకు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జరిగింది. థీమ్ వచ్చేసి వికసిత్ భారత్, సివిల్ సర్వీస్ అండ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ సమావేశమును పరిశీలన, సంస్కరణలకు మరియు ప్రజా ఫిర్యాదులో భాగంగా ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ మనం చూడొచ్చు, ప్రపంచ వ్యవస్థాపకుల దినోత్సవం అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఆర్థిక ప్రగతి, స్వయం సమృద్ధిలో ఎంతో కీలక పాత్ర పోషిస్తున్న అంకురాలు అంటే స్టార్టప్స్. ఇవి మనం అప్పుడిప్పుడు వింటూ ఉంటాం. స్టార్టప్స్ నెలకొల్పిన వారిని గౌరవించాలనే లక్ష్యంతో ప్రతి ఏటా ఆగస్టు 21న ప్రపంచ వ్యవస్థాపకుల దినోత్సవం అంటే వరల్డ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ డే నిర్వహిస్తారు. ఎప్పుడంట? ఇవ్వాలే, ఆగస్టు 21వ తేదీ నాడు. ఇంకొకటి వచ్చేసి ప్రకృతి విపత్తులను పసిగట్టేందుకు టెస్ట్ బెడ్. వాతావరణంలో అంచనాల్లో ఖచ్చితత్వాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం పూణేలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ ఆధ్వర్యంలో మిషన్ మౌసంలో భాగంగా వివిధ ప్రాంతాలలో టెస్ట్ బ్లేడ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఎక్కడ చేసిందంటే ఏర్పాటు? మిషన్ మౌసంలో భాగంగా ట్రాపికల్ మెటీరియాలజీలో తూర్పు తీర ప్రాంతాలలో పరిస్థితిని అధ్యయనం చేయడానికి విశాఖపట్నంలో కోస్టల్ అట్మాస్ఫియరిక్ సెక్చర్స్ టెస్ట్ను అందుబాటులోకి తీసుకురానున్నారు. మధ్యప్రదేశ్లోని సిహోర్ జిల్లాలో 100 ఎకరాల్లో 125 కోట్ల వ్యయంతో 125 కోట్ల సాయంతో ఏర్పాటు చేసిన టెస్టెడ్ను మార్చి 2024లో ప్రారంభించారు. ఎప్పుడు ప్రారంభించారు దీన్ని? టెస్టెడ్ను మార్చి 2024లో ప్రారంభించారు. జాతీయ మహిళా కమిషన్ సలహా సభ్యురాలుగా సింధు మహేష్ వీరు నియమితులయ్యారు. ఎవరెవరంటే సింధు అండ్ మనం ఇక్కడ చూడొచ్చు మహేష్. జాతీయ మహిళా కమిషన్ సలహా కమిటీ 2025 సభ్యుడిగా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు, తెలంగాణ అదనపు డైరెక్టర్ జనరల్ మహేష్ భగవత్లు నియమితులయ్యారు. జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయ కిషోర్ రఠర్ ఆధ్వర్యంలో పనిచేసే ఈ కమిటీలో మొత్తం ఎంతమంది ఉంటారంటే 21 మంది సభ్యులు నియమితులయ్యారు. దీనిలో ఐఐటి మద్రాస్ డైరెక్టరేట్ వి కామకోటి, FICCI ప్రెసిడెంట్ హర్షవర్ధన్ అగర్వాల్కు కూడా స్థానం కల్పించారు. దీన్ని FICCI అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైకే మాకు మోటివేషన్గా ఉంటుంది. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే. మరి నెక్స్ట్ టాపిక్, బీమా పాలసీపై GST మినహాయింపు. వ్యక్తిగత జీవిత బీమా, ఆరోగ్య బీమా పాలసీలను వస్తు సేవలు పన్ను GST మినహాయించాలని కేంద్రం ప్రతిపాదించింది. బీమా ఆశలపై ఏర్పాటు చేసిన మంత్రుల
బృందం కన్వీనర్ బీహార్ ఏడబ్ల్యూ ముఖ్యమంత్రి సుమ్రాట్ చౌదరి తెలిపారు. ప్రస్తుతం జీవిత ఆరోగ్య బీమా ప్రీమియంపై 18% జీఎస్టీ ఉంచి దీనిపై ఏర్పాటైన మంత్రుల బృందం తన నివేదికను జీఎస్టీ మండలికి సమర్పించనుంది. ఇక్కడ ఒకటి మనము ఒక బిగ్ అప్డేట్ చూడొచ్చు. ఆన్లైన్లో గేమింగ్ బిల్లులు లోక్సభ ఆమోదం. ఇది మనం మెయిన్ హెడ్లైన్గా కూడా చెప్పుకోవచ్చు. దీన్ని కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల ఆన్లైన్ బెట్టింగ్, గ్యాబ్లింగ్లను, కార్యకలాపాలను, పోకర్, రమ్మీ, ఇతర కార్ట్ గేమ్లను, ఆన్లైన్లో లాటరీలను అరికట్టేందుకు తీసుకువచ్చిన ఆన్లైన్ గేమింగ్ బిల్లు లోక్సభ ఆమోదం తెలిపింది. దీనిపైన కేంద్ర ప్రభుత్వం చాలా ఖండితంగా ఉంది అని చెప్పవచ్చు. ఈ బిల్లును దయా ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్లు 2020 పేరిట కేంద్ర ఎలక్ట్రానిక్ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ నెలనే ఆగస్టు 2025 లోక్సభలో ప్రవేశపెట్టారు. దీనిలో ఆన్లైన్ మనీ గేమ్స్ ఆడేవారిని నేరస్తులు కాకుండా బాధితులుగా పేర్కోవాలి. బాధితులుగా ఆన్లైన్ నగదు గేమ్లకు సంబంధించిన ప్రకటనలో పాలు పంచుకున్న వారికి గరిష్ట 2 ఏళ్ల జైలు శిక్ష, 50 లక్షల వరకు జరిమానా విధిస్తారు. వీటిని ఆర్థిక లావాదేవీలో ప్రమేయం ఉన్న వారికి గరిష్టంగా 3 ఏళ్ల జైలు శిక్ష, 1 కోటి వరకు జరిమానా వేస్తారు. అయితే తరచూ ఈ నేరాల్లో పాల్పడే వారికి మాత్రం 3 నుంచి 5 ఏళ్ల జైలు శిక్ష, 2 కోట్ల వరకు జరిమానా విధిస్తారు. చూడండి, ఈ గేమింగ్ అనేది ఎంత ఎఫెక్ట్గా మనకు కనబడుతుందో. అయితే చూడండి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా 5 ఏళ్ళు అంతకంటే ఎక్కువ శిక్ష పడే తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయిన ఏకధాటిగా 30 రోజులు జైల్లో ఉన్న సందర్భాల్లో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, కేంద్ర రాష్ట్ర మంత్రులను పదవి నుంచి తొలగించేందుకు ఉద్దేశించిన కేంద్ర పాలిత ప్రాంతాల సవరణ బిల్లు 2025 రాజ్యాంగానికి 130వ సవరణ బిల్లు, జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లును ఎప్పుడు పెట్టారంటే ఆగస్టు 2025న లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇంకోటి కూడా చూడొచ్చు మనం. అమరావతి సహా 6 చోట్ల టాటా ఇన్నోవేషన్స్ హబ్లను ప్రారంభం చేయడం జరిగింది. 6 చోట్ల అది అమరావతిలో 6 చోట్ల ఇన్నోవేషన్ హబ్లను ప్రారంభించడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ తప్పకుండా చేయండి. ఇన్నోవేటివ్ థింకర్స్ అండ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో మంగళగిరిలోని మయూరి టెక్ పార్క్లో ఏర్పాటు చేసిన రతన్ టాటా ఇన్నోవేషన్స్ హబ్ను టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగస్టు 2025న అంటే ఎగ్జాక్ట్గా 20న ఇది ప్రారంభించడం జరిగింది. దీంతో పాటు విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం, రాజమండ్రి మరియు విజయవాడలోని ప్రాంతీయ ఇన్నోవేషన్ హబ్లను వర్చువల్ ప్రారంభించారు. ఈ సందర్భంలో కన్వేయర్ కంప్యూటింగ్, కృత్రిమ మేధతో అమరావతి నగరాన్ని ప్రపంచ పటములో ప్రత్యేక స్థానంలో ఉంచుతామని, సృజనాత్మకత, ఆవిష్కరణలకు కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందని చంద్రబాబు తెలిపారు. గిన్నిస్ బుక్లో చోటు చేసుకుందట. కేవలం 24 గంటల సమయంలో ఇన్నోవేషన్ బిజినెస్ స్టార్టర్స్ కోసం మనం ఇంత చూడొచ్చు. 167,321 మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ సొసైటీ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మనం చూడొచ్చు, ఇంపార్టెంట్గా కనబడుతుంది. ఇంకోటి కూడా చూడండి, వన్యప్రాణులపై నేరాలలో తగ్గుదల. వన్యప్రాణులపై నేరాల్లో తగ్గుదల చూద్దాం. కేంద్ర పర్యావరణ అటవీ శాఖ నివేదిక ప్రారంభం. భారతదేశంలో వన్య ప్రాణులకు అక్రమ రవాణా, వేట వంటి నేరాలకు సంబంధించిన కేసు గత 5 ఏళ్లలో గణనీయంగా తగ్గాయి. 2020లో 800కు పైగా కేసు నమోదైనట్లు 2024లో ఆ సంఖ్య 400 లోపే నమోదైనాయి. అయితే ఉత్తరప్రదేశ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో ఈ కేసులో భారీగా తగ్గుదల కనిపించింది. 2024లో ఆంధ్రప్రదేశ్లో 17 కేసులు నమోదు కాగా తెలంగాణలో ఎలాంటి కేసులు నమోదు కాలేదు. భారతదేశం విజయవంతంగా అగ్ని 5 క్షిపణి పరీక్షించింది. భారతదేశంలో తన మధ్య శ్రేణి బాలిస్టిక్
క్షిపణి అగ్ని 5 ఒడిశా రాష్ట్రం చాందీపూర్లో సమగ్ర పరీక్ష కేంద్రం ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ను బుధవారం విజయవంతంగా ప్రారంభించింది. ఒక ప్రకటనలో రక్షణ మంత్రిత్వ శాఖ ఈ ప్రయోగం అన్ని ఆపరేషన్లను మరియు సాంకేతిక పారామితులను ధృవీకరించింది. వ్యూహంతో దళాల కమాండ్ ఆధ్వర్యంలో నిర్వహించబడని తెలిపింది. మధ్య శ్రేణిలో బాల్టిక్ క్షిపణి అగ్ని 5ను ఆగస్టు 20న చాందీపూర్ నుండి విజయవంతంగా పరీక్షించాం. ఈ ప్రయోగం అన్ని ఆపరేషన్స్ మరియు సాంకేతిక పారామితులను ధృవీకరించింది అని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే బుధవారం పరీక్షించిన క్షిపణి భారతదేశం అభివృద్ధి చెందిన 5,000 కిలోమీటర్ల పరిధి గల అంతర్ద్వీపం బాలిస్టిక్ క్షిపణి ICBM అగ్నిలోని ఒక వెర్షన్ దేశ భద్రతా అవసరాలకు దృష్టిలో ఉంచుకొని ఈ వ్యవస్థాపన రక్షణకు పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ DRDOను రూపొందించింది. అగ్ని 5 గత ప్రయోగం ఎప్పుడు జరిగింది అంటే మార్చి 11, 2024లో జరిగింది. ఆ సమయంలో DRDO ఒకే ప్రయోగంతో పలు లక్ష్యాలను దాడి చేయగలరు. మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ MIRV సాంకేతికతతో కూడిన క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఫ్రెండ్స్, ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. చూడండి, మీరు లైక్ చేయడం మాత్రం తప్పకుండా లైక్ చేయాలని కోరుతున్నాను. జాల్వాపురంలో ఆదిమానవుడి ఆనవాళ్ళు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి కర్నూలు జిల్లా జనగామపల్లి మండలం జాల్వాపురంలో గ్రామానికి చారిత్రక నేపథ్యం ఉంది. ఏంటిది? బనగానపల్లి నేపథ్యంలో ఇక్కడ సుమారు 74,000 ఏళ్ల క్రితం ఆదిమ మానవుడు జీవించినట్లు రాతి పనిముట్టు రూపంలో ఆధారాలు లభ్యమయ్యాయి. భారత పురాతన చరిత్ర పితామహునిగా పేరుగాంచిన రాబర్ట్ బ్రూస్ఫుట్ మొదటిసారి ఈ గుహల గురించి తెలిపారు. ఇది మనకు చూడొచ్చు. ఇంకోటి చూద్దాం. సమన్వయ శక్తి 2025. ఇది అసోం మరియు మణిపూర్ రాష్ట్రాల్లో భద్రతా దళాలు, రాష్ట్ర పరిపాలనా సంస్థలు మరియు పౌర సంస్థల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో పౌర సైనిక ఏకీకరణ కార్యక్రమం అయిన సమన్వయ శక్తి 2025ను భారత సైన్యం ఆగస్టు 25న అసోం రాష్ట్రంలోని తిన్సుకియా జిల్లా లైపూలిలో ప్రారంభించింది. ఇలాంటి వ్యాయామం ఆగస్టు 20 నుండి 30 వరకు మణిపూర్లో నిర్వహించబడుతుంది. సమన్వయ శక్తి 2025 అనేది ఈశాన్య భారతదేశంలో భద్రత మరియు అభివృద్ధి సవాళ్ళను ఎదుర్కోవడానికి సంసిద్ధతను మెరుగుపరచడానికి, అడ్డంకులు లేని కమ్యూనికేషన్ మార్గాలను ఏర్పాటు చేయడానికి, శుద్ధి చేసి ప్రామాణిక ఆపరేటర్గా విధానాలను అభివృద్ధి చేయడానికి రూపొందించబడింది. ఇవి చూడండి, అది స్వయం శక్తి అనేది ఎప్పుడు ప్రారంభమైంది? 2025లో. మరి ఇంకోటి చూద్దాం. బీహార్, పశ్చిమ బెంగాల్లో సందర్శించుకున్న ప్రధాని మోడీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీహార్ మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలను ఆగస్టు 2025 సందర్శించుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా బీహార్లోని గయాలో సుమారు 13,000 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి ప్రారంభించనున్నారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా ఈయన 5,200 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి ప్రారంభించనున్నారు. ఈ సందర్భంలో కొత్తగా నిర్మించిన కోల్కతా మెట్రో రైలు సేవలు జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఎప్పుడు అటుది మెట్రో రైలు అప్పుడు ప్రారంభిస్తారంట 20 చూడండి, 13,000 కోట్ల రూపాయలు విలువైనది పలు అభివృద్ధి ప్రాజెక్టులు. ఇప్పుడు 22-25 మధ్యలో కోల్కతా. ఇప్పుడు 1,200 కోట్లకు పైగా విలువైన 7.2 కిలోమీటర్ల పొడవైన 6 లైన్ల ఎలివేటెడ్ కోనా ఎక్స్పెన్సివ్ శంకుస్థాపన చేయనున్నారు. స్టార్లింక్తో UIDAI భాగస్వామ్యం. మనం ఇది చూడొచ్చు. UIDAI ఇది స్టార్లింక్తో అనే సంస్థ భాగస్వామ్యం అయింది. ఎలన్ మస్క్ నేతృత్వంలో స్టార్లింక్ సంస్థకు స్థానిక శాటిలైట్ ఆధారిత బ్రాడ్బ్యాండ్ సేవలు అందించేందుకు భారత అనుమతించింది. వినియోగదారుల
ధృవీకరణ కొరకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ UIDAIతో ఆధార్ ఈకేవైసీ వ్యవస్థను ఉపయోగించడానికి ఇంటర్నెట్ సేవలు వేగంగా మరియు మరింత సురక్షితంగా అందించడానికి స్టార్లింక్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. మనం చూడొచ్చు, ఇది ఈకేవైసీ మనం చాలా చోట్ల చేసుకుంటూ ఉంటాం. ఇది ఆధార్కు సంబంధించినటువంటిది. ఇది మనం చూస్తే UIDAI అనేది ఒక వెబ్సైట్ కూడా ఉంటుంది. ఇందులో మనం లాగిన్ అయ్యి మనది చెక్ చేసుకోవచ్చు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం స్టార్లింక్ సంస్థ కేవల పరిమితులు స్పష్టంగా పేర్కొంటూ ఇది గరిష్టంగా 20 లక్షల కనెక్షన్ల వరకు మాత్రమే 200 Mbps అంటే స్పీడోమీటర్ అందించగలదని స్పీడ్తో తెలిపింది. అంటే ఎంత అన్నట్టు 200 Mbpsని మనము ఎంబీలుగా కూడా చెప్పచ్చు, మెగాబైట్స్గా స్పీడ్తో. Mbps కేబీలో చెప్తాము, ఎంబీలో చెప్తాము. కేబీ అంటే కిలోబైటు, ఎంబీ అంటే మెగాబైటు, ఇలా మనం చెప్పుకోవచ్చు. భారతదేశంలో తొలి ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ చూడొచ్చు. ఇది మనకు స్పోర్ట్స్కి సంబంధించినటువంటి వార్త. జమ్మూ కాశ్మీర్లో అందమైన దాల్ సరస్సులో తొలి ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ KISSFI ఆగస్టు 21 ఇది ప్రారంభం కానుంది. 3 రోజుల పాటు జరిగే ఈ పోటీలో 28 రాష్ట్రాలు మరియు 8 కేంద్ర పాలిత ప్రాంతాల నుండి వచ్చిన 400కు పైగా అగ్రశ్రేణి క్రీడాకారులకు రోమింగ్, యాకింగ్ మరియు కానోయింగ్ విభాగాల 24 స్వర్ణ పతకాల కోసం పోటీ పడతారు. 24 పతాక ఈవెంట్స్ ఒలింపిక్స్ క్రీడా ప్రోగ్రాంలో భాగంగా ఉన్న తొలి ఓపెన్ ఏజ్ జాతీయ ఛాంపియన్షిప్ పర్యటనాన్ని పెంపొందించడానికి వాటర్ స్కీయింగ్, సికారా, బోట్స్వై, డ్రాగన్ బటర్ వంటి 3 ప్రదర్శన ఈవెంట్లు కూడా నిర్వహిస్తారు. మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, ఒడిశా మరియు కేరళ రాష్ట్రాల నుండి 44 మంది క్రీడాకారుల చొప్పున అతిపెద్ద బృందాలు పాల్గొన్నాయి. ఈ క్రీడా ఉత్సవాల్లో 2022 ఆసియా గేమ్స్లో రజత పతక విజేత మరియు ఒలింపియన్ అర్జున్లాల్ జాట్ ఢిల్లీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. భారతదేశం EU ఉచిత వాణిజ్య ఒప్పంద చర్యలు. ఇది మనం చూడొచ్చు. EU అనేది ఉచిత వాణిజ్య ఒప్పంద చర్యలు తీసుకుంటుందంటే చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీ సపోర్ట్ నాకు అందించాలి. మనం ఇలాగే డైలీ కరెంట్ అఫైర్స్ ఇలా నేను నోట్స్ ప్రిపేర్ చేస్తాను, మీకోసం అందిస్తాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం. భారతదేశం మరియు ఆర్మేనియా, బెలారస్, కజాకస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్ మరియు రష్యా కలిపి ఏర్పడిన యురేషియన్ ఎకనామిక్ యూనియన్ EU ఉచిత వాణిజ్య ఒప్పందం FTA పై చర్యలు ప్రారంభించేందుకు సూచనలు, నిబంధనలు TOR పై సంతకం చేయనున్నాయి. ఈ TOR వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి అజయ్ బడు మరియు యురేషియా ఎకనామిక్ కమిషన్ వాణిజ్య విధాన విభాగ ఉప డైరెక్టర్ చెరేఖావ్ మస్క్లు సంతకం చేశారు. ప్రతిపాదిత FTA చూడొచ్చు మనం ఇక్కడ పెంచి సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా సంస్థలకు MSMES మద్దతులకు ఇచ్చి మార్కెట్ కానుంది. మనం వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపారు. 2024లో భారతదేశం EU మధ్య వాణిజ్య పరిమాణం $69 బిలియన్ల చేరుకుందని, ఇది 23తో పోలిస్తే 7% వృద్ధి నమోదైందని తెలిపాయి. ఇంతటితో మన మెయిన్ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా నేను పూర్తి చేయడం జరిగింది ఫ్రెండ్స్. మరి ఇలాంటి డైలీ కరెంట్ అఫైర్స్ కోసం మన ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. ఇన్నోవేటివ్ థింకర్స్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను.